హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్, హోపోనోపోనో హీలర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, స్వర విజ్ఞాన కోచ్. ఫ్రెండ్స్, ఈరోజు క్రియేషన్ బుక్ గురించి చెప్తాను. ఎందుకంటే చాలామంది క్రియేషన్ బుక్ అంటే ఏంటి, ఎలా రాసుకోవాలి, రాసిన తర్వాత ఆ బుక్ని ఏం చేయాలి, ఎన్నిసార్లు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఇలాంటి డౌట్స్ బోలెడని అడుగుతున్నారండి. ఖచ్చితంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, శ్రద్ధగా వినండి. అంతకంటే ముందుగా మీకు ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. నా లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినాక నాకు వచ్చిన వ్యూస్ 5K దాకా ఉన్నాయి, అంటే 5,000 దాకా ఉన్నాయి. కానీ అందులో మీరు చూడండి ఎంతమంది గ్రాటిట్యూడ్ చూపించారో నేను చెప్పనక్కర్లేదు, మీ ఇష్టం అండి. గ్రాటిట్యూడ్ చూపించడం అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ టూల్ అని చెప్పాను. అది చాలా అంటే చాలా అవసరం అండి లా ఆఫ్ అట్రాక్షన్లో. ఓకే, యాజ్ యూ విష్ నేను చెప్పడం అయితే చెప్పాను. మీరు నా వీడియోనే కాదు, నేను ఏ వీడియో అయినా మీరు చూస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన గ్రాటిట్యూడ్ అని చెప్పాను. కానీ మీరు ఇంకా అలాగే చూస్తున్నారు, కానీ ఎవరు గ్రాటిట్యూడ్ మాత్రం చూపించట్లేదు. అది మీ ఇష్టానికే వదిలేస్తున్నా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాండి. ఎందుకంటే మనకు అన్నీ బాగుండాలంటే ప్రతిదానికి కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అమ్మ అన్నీ చేసి పెడుతున్నప్పుడు అమ్మకు ఒక్కసారి కిస్ ఇచ్చి థ్యాంక్ యూ అమ్మ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అలాగే అండి, ఏదైనా కానీ మనం ఒకరి నుంచి ఏదైనా పొందుతున్నామంటే వాళ్ళకు కూడా మనము గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. పక్కా నేనైనా మీరైనా ఎవరైనా సరే అండి, నేను మీ గురించి మాత్రమే చెప్పట్లేదు, ఈవెన్ నేనైనా కూడా అలాగే చూపించాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, చేయని వాళ్ళకు, కామెంట్స్ చేసిన వాళ్ళకు, అలాగే లైక్ చేసిన వాళ్ళకు అందరికీ అండి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. లాస్ట్ వీడియో చూసిన తర్వాత చాలామంది చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, మనస్తృప్తిగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలామంది ఫోన్స్ ఎక్కువ చేశారండి. యాక్చువల్ చెప్పాలంటే నాకు కామెంట్ కంటే ఇలాగా ఎక్కువ చాటింగ్ కానీ ఫోన్స్ కానీ ఎక్కువ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. మ్యాటర్లోకి వెళ్దామండి, ఇంక ఇదంతా వదిలేండి, మ్యాటర్లోకి వెళ్దాం. క్రియేషన్ బుక్ ఎలా రాసుకోవాలో చెప్పుకుందాం. పేర్లోనే ఉంది, క్రియేషన్ బుక్ అంటే మనమే ఒక బుక్ని క్రియేట్ చేయాలి, అందులో మనకు ఏం కావాలనేది రాసుకోవడం ఎలా అనేది క్రియేషన్ బుక్ అండి. అది ఏ కలర్ పెన్ అయినా సరే, ఎలాంటి బుక్ అయినా పర్లేదు. నేనేమంటానంటే మంచిగా చాలా అందంగా ముద్దుగా కనిపించాలి మన బుక్ అయినా సరే. అంటే వైట్ పేపర్లో బ్లూ పెన్తో రాస్తే చాలా చక్కగా ఉంటుందండి, మీకు కూడా క్లారిటీ అనేది బాగా వస్తుంది. ఇది రాసుకునే ముందు ఫస్ట్ మీరు ఏంటంటే మీకు మీరు తెలుసుకోవాలండి, మీకు ఏం కావాలో తెలుసుకోవాలి. అంటే ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా, ఎలాంటి జాబ్స్ చేస్తున్నా, లేకుంటే బిజినెస్ చేస్తున్నా, చదువుకుంటున్నా, ఇంకా హౌస్ వైఫ్స్ అయినా, లేకుంటే స్టూడెంట్స్ అయినా, పేరెంట్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, ఇలా ఎవరైనా ఎలాంటి కోరికైనా ఎలా రాసుకోవాలన్నది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఫస్ట్ ఏది కావాలి, ఏది మెయిన్ అనేది మీకు తెలియాలి, మీ మనసుకైతే తెలియాలి కదా. ప్రైమరీ డిజైర్ అనేది ఏంటో మీకు తెలుసుకున్నారనుకోండి, అది ఇమాజిన్ చేసుకుని చక్కగా మీరు రాసుకోగలుగుతారు. అందుకే చెప్తున్నా, ఫస్ట్ మీకు ఏది కావాలో అది డిసైడ్ అవ్వండి. ఇది డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు కూర్చోండి ప్రశాంతంగా, ఎవరు డిస్టర్బ్ లేని చోట కూర్చొని చాలా డెప్త్గా డీప్ బ్రీత్ తీసుకోండి. ఒక 3 times అలాగా ఎక్సేల్ అండ్ ఇన్హేల్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇమాజిన్ చేసుకోండి మీకు కావాల్సిన కోరిక ఏంటో కాసేపు ఆలోచించుకొని డిసైడ్ అయిన తర్వాత ఇది ఎలా రాయాలో చెప్తాను. ఇది ఫస్ట్ చేయండి. ఎందుకు తెలుసుకోమంటున్నానంటే రాసేటప్పుడు మీ స్థితి, మీ పరిస్థితి అది ఎలా ఉందో తెలుసుకుంటే మీరు రాయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మీ మైండ్ డిస్టర్బ్ అయింది అనుకోండి, లేకపోతే మీరున్న పొజిషన్కి ఎవరి మీదైనా కోపం ఉండొచ్చు, లేకపోతే ఎవరినైనా కొట్టాలనిపిస్తుంటుంది, ఒకవేళ ఎవరైనా తిట్టాలనిపిస్తుంటుంది. ఇలాంటి పొజిషన్స్లో ఉన్నారా, ఇవన్నీ చెక్ చేసుకుంటే మీరు రాసుకోగలుగుతారా లేదా మీకే అర్థమవుతుంది. ఇంకా కొద్దిమంది చాలా బాధతో కుంగిపోతుంటారండి, వాళ్ళలో వాళ్ళు దహించుకుపోతుంటారు, ఎవరితో చెప్పలేరు, వాళ్ళ మనసులో వాళ్ళే కుంగిపోతూ బాధపడుతుంటారు. ఇలాంటి పొజిషన్లో మీరు క్రియేషన్ బుక్ రాసుకోలేరు, 100% రాసుకోలేరు. ఎందుకంటే మీ మైండ్లో వేరే వేరే నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఎలా రాసుకోగలుగుతారు పాజిటివ్గా. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధాలతోటే చాలా బాధపడి మదన పడిపోతున్నారండి. ఎంతమంది కాల్ చేశారంటే బంధాలు సరిగా లేక, నిజంగా వింటుంటే నాకైతే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ కోసం ఎన్ని చేసినా
వాళ్ళు అర్థం చేసుకోవట్లేదండి, ఇంకా మమ్మల్ని బాధ పెడుతున్నారని చెప్పేసి పాపం చాలా చాలా ఫీల్ అవుతున్నారండి చాలామంది. ఈ ఎక్కువ నాకు వచ్చిన కాల్స్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయండి. అందుకే చెప్తున్నా, ఈరోజు మనీ గురించి చెప్తాను, రిలేషన్షిప్ కూడా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను క్రియేషన్ బుక్లో. మనం క్రియేషన్ బుక్లో రాసుకోవాలి ఏదైనా కోరిక అంటే ఫస్ట్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అంటే నెగిటివ్, అంటే దాని చెత్త ఉంటుంది కదా, నెగిటివ్ చెత్త, ఆ చెత్తని తీసి బయటపడేయండి ఫస్ట్. అది చెత్త ఉన్నంతసేపు మనకి ఏమవుతుంది, ఇంకా నేను చెప్పనక్కర్లేదు, చెత్త ఇంట్లో ఉంటే ఏమవుతుంది అదే అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ చెత్తని ఎలా తీయాలనేది మీ కాన్షియస్ మైండ్కి చెప్పండి. ఎందుకంటే కాన్షియస్గా చేస్తే ప్రతిదీ అది తీసుకుంటుందని లాస్ట్ వీడియోలో చెప్పాను, ఎప్పుడైనా చెప్తానండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ రోల్ చేసేదే సబ్ కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్, కాబట్టి వీటి గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కాన్షియస్గా ఏ పని చేసినా మీరు జాగ్రత్తగా మైండ్కి పంపించండి కాన్షియస్ తోటి, అప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ మాట వింటుంది. లేకపోతే ఎన్నో ఏళ్ల నుంచి మీ సబ్ కాన్షియస్ మైండ్లో పాతుకుపోయిన టోటల్ నెగిటివ్ ఉంటే ఏమవుతుందో మీకు తెలుసు. ఎందుకంటే చెత్త చాలా రోజులు మన ఇంట్లోనే నిల్వ చేస్తే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు కదా. అలాగే మన బ్రెయిన్లో ఎక్కువ నెగిటివ్ని అలాగే స్టోర్ చేసుకుంటే మనకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి. అవి ఎలా హీల్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మీకు ఎవరైతే కోపం ఉందో, అంటే ఎవరి మీద కోపం ఉందో లేకపోతే ఏ దానిపైన కోపం ఉందో ఫస్ట్ వాటిని మీరు హొప్పనొప్పనతోటి బ్లెస్ చేయండి, హీల్ చేయండి. అలా చేస్తేనే యూనివర్స్ అనేది మీకు యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి. దీనికి రెస్పాన్సిబిలిటీ నేనే, నాకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. అది కాకుండా గత జన్మలోనో ఈ జన్మలోనో ఆ సోల్ తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు హీల్ చేసే రెస్పాన్సిబిలిటీ మీదని యాక్సెప్ట్ చేయండి. అలాగే వాళ్ళని బ్లెస్ చేయండి. ఎలాంటి శత్రువేనా అండి బ్లెస్ చేయండి, 100% చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే మీరు బ్లెస్ చేయకపోతే వాళ్ళ నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్స్ రాదు. మేము పాజిటివ్గా ఆలోచిస్తున్నా మాకు ఇంకా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మేడం అని చెప్పి చాలామంది లేడీస్ ఎక్కువ కాల్ చేశారండి ఈసారి. వాళ్ళందరూ అదే ఫీల్ అవుతున్నారు. మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం మేడం, హొప్పనొప్పును మంత్స్ వెయిట్ చేస్తున్నాం, ఇయర్స్ వెయిట్ చేస్తున్నాం, కానీ మాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు, మేము ఎంత పాజిటివ్గా థింక్ చేస్తున్నాం అంటారు. అక్కడే చెప్తున్నారు కదా మీరే, పాజిటివ్గా థింక్ చేస్తున్నాం మనకు వర్కౌట్ అవ్వట్లేదని మీరే చెప్తున్నారు. ఇంకా యూనివర్స్ ఎలా ఇస్తుంది? అసలే రెడీగా కాచుకొని కూర్చుని ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్. అనుకోని అతిథిలాగా పిలవని పేరెంటానికి వచ్చినట్టు అన్నిటికీ తగుదనమ్మా అని చెప్పేసి మీరు పాజిటివ్ని పంపించేస్తే అది ఇది కాదు ఇది కాదు నేనెందుకు చేస్తా, అసలు మీకెందుకు చేయాలన్నట్టు రివర్స్లో మాట్లాడుతూనే అది వస్తూనే ఉంటుంది, పిలవని పేరెంటానికి వచ్చినట్టు వస్తూనే ఉంటుంది. ఆ అనుకోని అతిథిని మనం ఎలా పంపించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఐపీస్ కానీ సెలబ్రిటీస్ కానీ మ్యారేజెస్ చేసేటప్పుడు వాళ్ళు లేకుంటే ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు ఇన్విటేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు ఈ మధ్య, అవునా? అలాంటప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు రావడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. ఎవరైనా రావాలని ట్రై చేసిన లోపలికి సెక్యూరిటీ గార్డ్స్ తోటి వాళ్ళని లోపలికి రానివ్వకుండా చూస్తారు, అవునా? అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ అస్సలు ఎంటర్ కాకుండా ఉండేలాగా మన పాజిటివ్ మైండ్ ఉండేలాగా చూసుకోవాలి. అది ఎప్పుడు వచ్చినా నీకేం పని, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాలి, అంతే. లెట్ గో అని చెప్పండి. ఇంకా అలా పంపిస్తున్నారనుకుని ఆటోమేటిక్గా మీ మాట వినడం స్టార్ట్ చేస్తుంది. నేను ఎన్నిసార్లు వచ్చినా వీళ్ళు తరిమేస్తున్నారు, ఇక వాళ్ళ మాట వినాలని చెప్పేసి సబ్ కాన్షియస్ మైండ్ ఫిక్స్ అయిపోద్ది. అప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ప్రతిసారి అండి వస్తూనే ఉంటుంది. మీరు ఎంత పాజిటివ్ పంపిస్తే అంతకు డబల్గా నేను చెయ్యను, నేను కాదు, అది కాదు, ఇది చెయ్యను ఇలాగ చెప్తుంటుంది కదా. అది చెప్పిన ప్రతిసారి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అనండి ఖచ్చితంగా. ఎందుకు నాకే ఇంత మంచి పాజిటివ్ థాట్స్ వస్తున్నాయని చెప్పేసి పదే చెప్పుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ అనేటివి వెళ్ళిపోతాయండి. ఇంక నేను చెప్పనక్కర్లేదు, అంత ఈజీగా సులువుగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే దాన్ని హీల్ చేశారు, వాళ్ళని బ్లెస్ చేశారు, సిచ్యువేషన్ని బ్లెస్ చేశారు, అన్ని రకాలుగా మీరు హీల్ చేసుకున్నారు కదా. ఇప్పుడు క్రియేషన్ బుక్ని రాసుకోవడం మొదలు పెట్టండి. ఎలా రాయాలంటే మార్నింగ్ టైమ్స్ లేవగానే మంచిగా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయని చోట కూర్చొని చక్కగా డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్సేల్ అండ్ ఇన్హేల్ చేయండి ఒక 3 సార్లు. జనరల్గా మనము ఒక పని చేసి వచ్చి అలా నిట్టూరు పొదిలితే మనకి ఎంత హాయి అనిపిస్తుంది కదండి. అలాగే మన క్రియేషన్ బుక్ రాసేటప్పుడు మంచిగా అలా శ్వాస తీసుకొని అలా చక్కని
ఫ్రెష్ ఎయిర్ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎగ్జైల్ అని ఇన్హేల్ చేస్తే చాలా రిలాక్స్ అయిపోతారు. అప్పుడు రాయడం మొదలు పెట్టండి. ఎలా రాయాలంటే ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. అంటే మీరు ఏవైతే ఇంతవరకు బాధపడ్డారో, అంటే మీరు డబ్బైనా సరే, బంధాలైనా సరే, ఏవైనా సరే మాకు అవ్వలేదని బాధపడ్డారు కదా, అవన్నీ ఏంటంటే ఇప్పుడు అయినట్టుగా మీరు రాసుకోవాలి. ఖచ్చితంగా క్లియర్గా A to Z పిన్ టు పిన్ రాసుకోవాలండి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీ ఇంట్లో మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏదేది కావాలి, ఏంటి కావాలి, ఎలా చేయాలి అని క్లియర్గా అన్ని లిస్ట్ అవుట్ చేస్తారు కదా. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు లిస్ట్ అవుట్ చేసి వెళ్ళి కొనుక్కొచ్చి హ్యాపీగా పెళ్లి చేస్తారు. అవునా? అలాగే మీ కోరికలో ఏమేం కావాలో, అది ఎలా జరిగితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో అలా చక్కగా నీట్గా అండి క్లియర్గా రాయాలి. రాసిన తర్వాత హ్యాపీగా కాసేపు గమ్మన అలా కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి. తర్వాత ఏం చేయాలంటే దాన్ని నైట్ పడుకునే ముందు మీరు ఎప్పుడైతే నిద్రపోవాలనిపిస్తుందో దానికి ఒక 20 మినిట్స్ ముందో లేకుంటే 10 మినిట్స్ ముందో దాన్ని చదువుకోండి. లేకపోతే ఇమాజిన్ చేసుకోండి. చదవాల్సిన అవసరం రాలేకపోయింది అనుకోండి, ఎక్కడైనా బయటకు వెళ్తే దాన్ని మీరు జస్ట్ మీకు తెలుసుగా మీ కోరిక ఏంటో ఆటోమేటిక్గా కాసేపు కళ్ళు మూసుకొని హ్యాపీగా విజువలైజ్ చేసి అది అనుకోండి. అంతే అండి. క్రియేషన్ బుక్ అంటే పెద్ద ఏం లేదు. అంటే ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్ ఎలాగ ఆలోచించి మనకు తెర మీద అన్నీ చూపిస్తాడో అలాగే అవన్నీ కట్ చేసి మనకు చూపిస్తారుగా. మొత్తం A to Z మనకు క్లియర్గా సినిమాలో మనకు నచ్చినట్టుగా వాళ్ళు ఎలా సినిమా తీసి పంపిస్తారో మీరు కూడా మీకేం కావాలన్నది ఈ క్రియేషన్ బుక్లో చాలా క్లియర్గా రాసి యూనివర్స్కి పంపించాలి. మీకు రాసుకునే ముందు కూడా క్రియేషన్ బుక్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయండి. ఎందుకంటే అది SCM అనేది అంటే సబ్కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి క్రియేట్ చేసి అది రాయనీయకుండా చేస్తుంది. కానీ దాన్ని అధిగమించండి. నేను చెప్తున్నా కదా, అది ఎన్నిసార్లు ఏమొచ్చినా ఏం మాట్లాడుతున్నా మీరు రాయలేరు, మీ కోరిక పనిచేయదని ఖచ్చితంగా చెప్పుది. ఎందుకంటే పిలవని అతిథి కదా, ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. దానికి ఏం పని లేదు. ఇంకా అదే పనే. మీరు మంచి చెప్పారా, నేను చెడ్డ చేస్తా అని చెప్పి వచ్చే రకం అది. కాబట్టి దాన్ని దూరంగా ఉంచండి. ఎంత చెప్తే అంత పాజిటివ్గా మీరు డబల్ వైబ్రేషన్ పంపించండి. ఆటోమేటిక్గా అది గమ్మన వెళ్ళిపోద్దండి. ఇంకా మీరు చెప్పిన దానికి హుజూర్ అంటది అంతే. ఇంకా కానీ మీరు రాసుకునేటప్పుడు చాలా ఫీల్ అవ్వాలండి, ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి, అది పొందినట్టు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనకు 5 సెన్సెస్ పనిచేస్తాయండి. మనం రాసేటప్పుడు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఎందుకంటే మన మైండ్, మన హార్ట్, మన చేతులు, మన శ్వాస అన్నీ మనం దాని మీద ఫోకస్ పెట్టి రాస్తాం కాబట్టి 5 సెన్సెస్ కూడా పనిచేస్తాయి ఆ టైంలో. కాబట్టి మీరు జాగ్రత్తగా క్లియర్గా మీకు ఏ విధంగా నచ్చేలా రాసుకుంటారో అది మీ ఇష్టము. మీ జీవితం మీ చేతుల్లోనే ఉందండి, ఎవరి దగ్గర లేదు. మీ సబ్కాన్షియస్ మైండే మీ జీవితం. అది గుర్తుపెట్టుకోండి. మీ హస్బెండ్ కాదు, మీ వైఫ్ కాదు, ఎవరు ఏమి తెచ్చివ్వనక్కర్లేదు. మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు అన్నీ పంపించారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళని అదే మోటివేట్ చేస్తుందో ఆ యూనివర్స్ ఏ విధంగా మీకు ఇవ్వచ్చు. అది ఎలా ఇస్తుందో అనేది మీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఆ సబ్కాన్షియస్ మైండ్కి మీరు వన్స్ పంపించడం స్టార్ట్ చేశారనుకోండి పాజిటివ్ని, ఆటోమేటిక్గా మీ ముందు అన్నీ ఉంటాయండి. ఇంత ఈజీగా వచ్చేటప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు? మా హస్బెండ్ నాకేమి ఇవ్వట్లేదు, మా వైఫ్ నా మాట వినట్లేదు, అసలు నాకు ఎందుకు ప్రమోషన్స్, ఇలాంటివన్నీ వద్దండి. హ్యాపీగా అలా మీరు చేసుకుంటూ పోండి, అవే వస్తాయి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఎందుకు నాకే అన్ని మంచి జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి నాకే అని క్వశ్చన్ వేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళండి. అద్భుతాలు జరుగుతాయండి, ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఇప్పుడే 1 వీక్ అయింది కదా, మీరు ఆ వీడియో చూసి ఇలా 21 డేస్ అనుకొని చూడండి. అసలు మీరే నాకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తారు, నాకు ఇలా జరిగింది మేడం, అలా జరిగింది మేడం, మంచి జరిగిందని మీరే నాకు చేస్తారు. ఖచ్చితంగా చెప్తారని నమ్మకం ఇప్పుడు కూడా ఉంది. సరే, నేను ఇంకొకటి చెప్పాలనుకుంటే మర్చిపోయానండి, సారీ. ఏంటంటే మీ కోరికలు 1 రాసుకోవచ్చా, 2 రాసుకోవచ్చా అని, 3 రాసుకోవచ్చా అని క్వశ్చన్లు వేస్తా. తర్వాత అది మర్చిపోయింది చెప్పడం మీకు. పెద్ద కోరిక అయితే 1 రాసుకోండి, చిన్న కోరిక అయితే 2 రాసుకోండి. ఎందుకంటే మీరు 2 సెంటెన్స్ వచ్చేలాగా రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. లేదంటే మీరు కొంతమంది ఇంకా అవర్స్ వేసి కూర్చోవాలంటే అవ్వదు కదండి, రాస్తుంటారు కొంతమంది, కానీ కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకని చెప్తున్నా, 2 డిజిట్స్ తీసుకోండి చిన్నవి.
తీసుకుని అవి కంప్లీట్ అయిపోతేనే నెక్స్ట్ వేరేది రాసుకోండి. ఇలా చేస్తూ చేయండి. ఆ బుక్ని ఏం చేస్తారంటే మీరు ఎక్కడైనా పాజిటివ్ వైబ్స్ వచ్చే ప్లేస్లో పెట్టండి. దాన్ని ఎటు పారేయకండి, ఏం చేయకండి. ఒకవేళ మీకు ఎక్కడ ప్లేస్ లేదు, దాన్ని ఏం చేయలేము అంటే ఆ పేపర్ ఏం చేస్తారంటే చక్కగా మీరు క్యాండిల్ తీసుకొని కాల్ చేసి ఆ వచ్చిన భస్మాన్ని యూనివర్స్కి అలా గాల్లో ఊదేసేయండి. అది విశ్వం తీసుకుంటుంది మీ కోరికల్ని. హ్యాపీగా అలాగైనా చేయండి. లేకుంటే మీ ఇంట్లో ఎక్కడ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే ప్లేసెస్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, మంచి నీట్గా క్లియర్గా సుగంధ పరిమళాలు వచ్చే ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ స్ప్రే చేయండి. అలాంటి చోట మనీ అయినా పెట్టండి, వాటితో పాటు ఇవి కూడా పెట్టచ్చు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనీ పెట్టిన చోట మాత్రం ఎటువంటి పేపర్స్ ఉండకూడదు, ఎలాంటి స్లిప్స్ ఉండకూడదండి. అది మాత్రం పక్కా చూసుకొని ఈ బుక్స్ ఎలా పెట్టాలి, మనీ ఎక్కడ పెట్టాలో చూసుకొని చక్కగా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ డిజైన్ అందులో రాసుకోవడానికి మీకు పనికి వస్తుంది. బుక్ అయితే ఆ బుక్కి మీరు ఒక నేమ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన పేరు పెట్టేసుకోండి. ఎందుకంటే క్రియేటర్ కదా మీరు, మీ బుక్కి మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే మీరు పేపర్ కాల్చేటప్పుడు ఎప్పుడు కాలవాలంటే మీ కోరిక తీరినట్లయితే అప్పుడు ఆ క్యాండిల్ పెట్టి కాల్చి యూనివర్స్కి ఆ భస్మాన్ని పంపించండి. అంతేకాని కోరిక తీరేదాకా మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి. మార్నింగ్ రాయాలి, నైట్ విజువలైజ్ చేసుకొని ఇంకోసారి చదువుకొని పడుకోవాలి. ఇలా చేయాలి. కానీ రాసిన వెంటనే మరి నేను చెప్పలేదని చెప్పి స్టక్ అని కాల్చేయమాకండి. మీ కోరిక తీరిన తర్వాతనే అది కాల్చి యూనివర్స్కి పంపించండి. అప్పుడు చక్కగా మీ కోరికలు తీరుతాయి. చాలా బాగా రిజల్ట్ వస్తుంది. అంటే వీళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు, వీళ్ళకి ఇవ్వాలని యూనివర్స్ అనేది ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ఆలోచిస్తుంది. ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చేయాలి, వాళ్ళ బ్లెస్ చేయాలి, మీరు హీల్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగితేనండి మన జీవితంలో అద్భుతాలు అనేటివి మన లైఫ్లోకి వస్తాయి, జరుగుతాయి, చూస్తారు కూడా. మీరు నేను చెప్పనక్కర్లేదు, అంత అద్భుతాలు మీరు జీవితంలో చూస్తారు. నేను ఏదో వీడియో కోసమైతే ప్రతి వీడియోలోనే ఇదే చెప్తున్నా. నేను వీడియో కోసం అయితే ఏది చెప్పట్లేదు. నేను ప్రాక్టికల్గా చాలా చేస్తున్నాను ఎన్నో ఏళ్ళ నుంచి. అవే మీకు చెప్తూ వస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, మంచి జరుగుద్దండి. నమ్మితే మనుషులు మోసం చేస్తారేమో కానీ యూనివర్స్ అయితే ఖచ్చితంగా మోసం చేయదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు 100% మీరు యూనివర్స్ని ఫాలో అవుతారు. అది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి మంచి చేస్తుంది. ఇది నా వైపు నుంచి మీకు హామీ అండి. యూనివర్స్ని నమ్మిన వాళ్ళు మోసపోరు అనేది నా నమ్మకం. కాబట్టి ఇంతలా మీకు హామీ ఇస్తున్నాను. చక్కగా మీరు ఫాలో అవ్వండి, రాసుకోండి. ఎవరెవరు రాస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నాకు అర్థమవుతుందండి. మీరు ఎందుకంటే మీరు కామెంట్లో పెడితేనే ఎంతమంది చక్కగా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారు, మీ కోరికలు ఎలా తీర్చుకుంటున్నారో నాకు తెలుస్తుంది. నాకు ఖచ్చితంగా చెప్పాలండి, ఇది ఫిక్స్. నేను అడిగేస్తున్నా మిమ్మల్ని. ఇలాగే మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. అలాగే మరొక విషయం అండి, నాకు ఒకటి అనిపిస్తుంది. మీరేమో చాలా ఈజీగా చెప్పేశారు మేడం, మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, మాకు తెలుస్తుంది ఆ బాధ, మీకు ఆ పెయిన్ తెలియదు కాబట్టి అలా చెప్పేస్తున్నారు. మేము ఏం చేయాలి, వాళ్ళు ఎలా బ్లెస్ చేయాలి, మాకు అసలు మనసు రావట్లేదు వాళ్ళు బ్లెస్ చేయడం అని చెప్పేసి ఇలా చాలామంది కూడా అడిగారు. వాళ్ళకు చెప్తున్నానండి, మీ అందరికీ చెప్తున్నా, వాళ్ళకే కాదు. ఖచ్చితంగా అండి, వాళ్ళు ఏం చేసినా మీరు బ్లెస్ చేయాలి. బ్లెస్ చేస్తేనే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఎలాంటి శత్రువులైనా, ఎలాంటి మరీ దారుణమైన మనుషులు ఉంటారండి కొద్దిమంది, వాళ్ళైనా సరే అండి మీరు మాత్రం ఖచ్చితంగా వాళ్ళను బ్లెస్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఏదో ఒక కారణం వల్ల గత జన్మలోనో ఈ జన్మలోనో నా ఫ్యామిలీ మెంబర్స్ వల్లనో ఎవరి వల్లనో ఏదో జరిగింది నాకు తెలియకుండా. దీనికి రెస్పాన్సిబిలిటీ నేనే. ఖచ్చితంగా మీకు నాకు ఎలాంటి గొడవ లేదు అని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పనక్కర్లేదు. మీకు మీరుగా చెప్పుకొని బ్లెస్ చేయండి. ఆటోమేటిక్గా ఆ వైబ్స్ వాళ్ళకి వెళ్తే 100% మీకు ఇవ్వాల్సిన మన వాళ్ళే తీసుకొచ్చి అరే లేట్ అయిపోయింది సారీ అని చెప్పి మీకు డబ్బు ఇచ్చి వెళ్తారండి. ఎవరైతే నమ్మి చేస్తారో, కొద్ది రోజులు నమ్మి కొద్ది రోజులు చేయకుండా చాలా బాగా ఇచ్చిందిలేండి మీకేం తెలుసు, ఎన్నో రోజులు చేశాము కానీ మాకు వచ్చింది ఏం లేదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం. అదేదో అంటారు, ఒక సామెత ఉందండి, ఎడ్డం అంటే తెడ్డం అని మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళకి నేను ఏమీ చెప్పలేను. అది వాళ్ళ ఇష్టం ఎలా ఉంటారో అలా ఉండనివ్వండి. కానీ ఫాలో అయిన వాళ్ళు మాత్రం మిరాకిల్స్ చూడడం అనేది 100% ఇది. ఈ వీడియో నచ్చితే మీరు అందరూ 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ అండి వన్స్ అగైన్ చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ సంఖ్య 97% ఉంది. రిమైనింగ్ 3%
చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు. ఇలా కాదండి, అందరూ చక్కగా చూడండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి చూడండి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. అందరికీ వన్స్ అగైన్ ఐఎమ్ సారీ అండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.